నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న 10కి 10 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి మున్సిపాలిటీల ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా. గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సారలమ్మ జాతర నిరంతరం జరిగేలా శాశ్వత నిర్మాణాలతో ఏర్పాట్లు. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికేట్ ఉచితంగా ఇవ్వాలి. కార్పొరేషన్లో అక్రమంగా నో డ్యూ సర్టిఫికేట్ పేరుతో డబ్బులు వసూలు చేయడం దుర్మార్గం. నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశామని అన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎలక్షన్ అబ్జర్వర్లు పద్మజారాణి, సుజాత, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీకి మనం ఈరోజు నుంచి నామినేషన్స్ అనేది తీసుకుంటాం. ఈ 3 మున్సిపాలిటీస్ సుల్తానాబాద్, పెద్దపల్లి మంత్రి మున్సిపల్ ఆఫీస్లోనే తీసుకుంటాం. రామగుండం కార్పొరేషన్ పెద్దది కాబట్టి అక్కడ ఏమి డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టేసి అక్కడ మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో మొత్తం 124 వార్డ్స్ దాకా ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డుకి మనం ఒక ఆర్ఓ అని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు నామినేషన్స్ పొద్దు నుంచి చూసినా కానీ చాలా వరకు నామినేషన్ పేపర్స్ తీసుకోవడం 120, 130 దాకా పెద్దపల్లి మున్సిపాలిటీస్ ఇప్పుడు దాకా ఆస్పిరెంట్స్ వచ్చి తీసుకోవడం జరిగింది. వాళ్ళు నామినేషన్స్ అని ఈరోజు రేపు ఎల్లుండి ఉంటాయి కాబట్టి అవర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేపు ఎల్లుండి ఎక్కువ నామినేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ నోటీస్ కానీ మిగతా మొత్తం క్లియర్ చేస్తాం. మేము సపరేట్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. అన్ని చోట్ల నోటీస్ కానీ లేకపోతే వాళ్ళకి హెల్ప్ డెస్క్ కానీ వాళ్ళకి పెట్టడం జరిగింది. సో ఓవరాల్గా అయితే పెద్దపల్లిలో గుడ్ పార్టిసిపేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న 10కి 10 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి మున్సిపాలిటీల ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లో పార్టీ స్థితిగతులను పరిశీలించడానికి బుధవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ బలాబలాలపై టికెట్ల కేటాయింపుపై సమాలోచనలు చేశారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పక్కకు పెట్టకుండా అమలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 10 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 10కి 10 మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. నేను అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టే కార్యక్రమం చేస్తూ వాటిని అమలు చేస్తూ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క స్కీమును కూడా ఎత్తివేయకుండా అన్ని హామీలు నిలబెట్టుకుంటున్న కారణంగా రామగుండం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండి ఇక్కడ సహచర మంత్రి గారు ఉండి ఎమ్మెల్యే ఉండి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అంటే మేయర్ కాంగ్రెస్ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమం జరుగుతాయి. ప్రజలలో ఉన్న వాళ్ళకి ప్రజాసేవ చేస్తున్న వాళ్ళకి సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తూ ఉన్నాం.
గొప్పగా ఏదో నేను దేశానికి ఆశ చెప్పుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి కూని చేసి కేసీఆర్ నాయకత్వంలో ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలంలో ఈ 65,000 కోట్ల అప్పుని 8 లక్షల కోట్ల అప్పు తీసుకుపోయాడు. అంటే ఒకనాడు ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు సంవత్సరానికి 6,500 కోట్ల సుమారుగా వడ్డీ కడతా ఉంటాడు. ప్రధానంగా ఇంతకుముందు పెద్దలు కృష్ణారావు గారు మా పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జిగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వారు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో పట్టణానికి సంబంధించిన పట్టణవాసులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఆ క్రమంలో మొత్తం సీట్లను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతూ ఖాయం. మరొక మారు ప్రతిపక్షాలకు సంబంధించి ఎన్ని వాస్తవంగా దూరంగా ఉన్న కథనాలు అల్లి వారి సొంత పత్రికల ద్వారా ప్రచారం చేసుకొని సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరి పెద్దలని సహచరులను అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన ప్రయత్నానికి సంబంధించి మొన్న ఈ మధ్యలో కూడా స్పష్టంగా కూడా నేను చెప్తా ఉన్నాను. సింగరేణి కాలనీస్కు సంబంధించి మరి ఎనర్జీ మంత్రిగా డిప్యూటీ సీఎం గారు స్పష్టంగా కూడా అన్ని విషయాలు రాష్ట్ర ప్రజానికానికి మరి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అవాస్తవాలు వాస్తవానికి దూరంగా ఉన్న అనేక అంశాలు పత్రికల ద్వారా పత్రికా ప్రకటనల ద్వారా ఓ ప్రక్కన హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు, వారికి చేదోడు వాదోడుగా కిషన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ నిబంధన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణికి సంబంధించిన అంశాలపై కొత్త నిబంధన పెట్టలే. సైట్ విజిట్ నిబంధనకు ఎప్పుడో వాళ్ళ ప్రభుత్వంలోనే కోల్ ఇండియా ఇచ్చిన సిఫార్సుల మేరకు 2019లో సైట్ విజిట్కి సంబంధించిన అంశం ఉందని స్పష్టంగా కూడా మరి ఎవిడెన్స్ ప్రూఫ్ ద్వారా భట్టి గారు చెప్పారు. గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సారలమ్మ జాతర నిరంతరం జరిగేలా శాశ్వత నిర్మాణాలతో ఏర్పాట్లను చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరి కనిలోని గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సారలమ్మ జాతరను బుధవారం కోయ పూజారులు, వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి అధికారికంగా ప్రారంభించారు. కోయ పూజారులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ఎమ్మెల్యే ఆయన సతీమణితో పూజలు చేయించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, మున్సిపల్ సహకారంతో సకల వసతులు కల్పించడం జరిగిందన్నారు. సాయంత్రం సారలమ్మ, రేపు సాయంత్రం సమ్మక్క తల్లులు గద్దెలకు రానున్నారని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ తల్లులను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సమ్మక్క సారక్క జాతర రామగుండం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ప్రారంభమైనాయి. మీరు చూస్తూ ఉన్నారు. మొదటిసారిగా బ్రాహ్మణ వేద పండితులతో కూడా పూజ చేసే కార్యక్రమం కోయకు సంబంధించినటువంటి కోయ దొరలు చేస్తారు. కానీ మా దగ్గర అమ్మవారినే పిలిపించేసినారు ఇలా వేద పండితులు. ఒక గొప్ప కార్యాచరణ జరిగింది. ఇది గొప్ప ఆచరణ కూడా ముందు తీసుకొస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇది నిరంతరం కొనసాగే విధంగా బ్రాహ్మణోత్సవంతో చేసేటువంటి కార్యక్రమానికి కూడా ఇవాళ స్వీకారం చుట్టడం జరిగింది. ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్పి నేను భావిస్తాను. అదే మాదిరిగా భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఈరోజు చేయడం జరిగింది. దీంట్లో సింగరేణి, ఎన్టీపీసీ, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ కలెక్టర్ గారు, కమిషనర్ అరుణశ్రీ గారు, వారి సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మీడియా మిత్రులు సహకరిస్తూ ఉన్నారు. ఈ కార్యాచరణ మొదటి నుంచి నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులు, మరి మా తరఫున సీనన్న గారు, సింగరేణి సీనన్న, బాలు సోదరుడు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, ఒక్కరు అని కాదు చాలామంది, మా సింగరేణి కార్మికుడు కిరణ్ 24 గంటలు ఇక్కడే ఉన్నాడు, వాడు ఎక్కడ ఉన్నాడు. మరి అనేక మంది దీనిలో భాగస్వాములై ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది.
సింగరేణి సివిక్ సంబంధించిన వాళ్ళందరూ కూడా దీనిలో పనిచేస్తూ ఉన్నారు. సేఫ్టీ మెజర్స్, ఫైర్ ఇంజన్, మున్సిపల్, వాటర్ అన్ని ఫెసిలిటీస్ కూడా. మరి దీనిలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది, సీసీ కెమెరా నిఘా పెట్టడం జరిగింది, మీడియా మిత్రుల సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. మీడియా కూడా పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఇక్కడే వేచి ఉండడం ఒక అద్భుతంగా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రారంభమైంది, సాయంత్రానికల్లా పూర్తి అమ్మవార్లు వస్తారు. 7 గంటలకి అమ్మవార్లు వస్తారు. సార్లమ్మ రేపు సమ్మక్క వస్తాయి. ఇవాళ సాయంత్రం అది, రేపు సమ్మక్క. మరి ఈ 3 రోజులు బ్రహ్మాండంగా కనివిని ఎరగని రీతిలో జరుగుతుంది. మనము ఇవాళ కొత్త ఆచరణ కూడా తీసుకొచ్చినాం వేద పండితులతో కూడా. దీనికి కారణం నిరంతరం ఈ గుడి ఈ 4 రోజులకే మూతపడడం కాదు, నిరంతరం ముందుకు పోవాలని ఒక ఆలోచనతో ఇంకా అద్భుతమైన నిర్మాణాలు. ఇక్కడ శివుడు ఇంకొక పెద్ద ఎత్తున ఒక ఆలోచన చేస్తున్నాం అక్కడ. అదే మాదిరిగా రేపు పుష్కరాల సమయంలో అనేక గుళ్ళు ఈ ప్రాంతంలో వస్తూ ఉన్నాయి. ఒక పుణ్యక్షేత్రంగా, ఒక మంచి పర్యాటక కేంద్రంగా, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంతాల్లో ఇంకా అద్భుతమైన నిర్మాణాలు కొన్ని వస్తూ ఉన్నాయి, మీకు భవిష్యత్తులో తెలియజేస్తాం. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతానికి ఇటు మంచిర్యాల, అటు నాగ్పూర్, చంద్రనగర్, ఇటు ఒరిస్సా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ ఎంట్రన్స్లోకి రాగానే ఒక అద్భుతమైన కార్యాచరణ జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతాను. ఇది నిరంతరం ఒక అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కావడం కాదు, అయ్యింది. ఇంకా అద్భుతంగా దీని ముందు తీసుకెళ్తాం. గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సారలమ్మలను బుధవారం ఆర్జీ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, గోదావరి కని ఏసీపీ మడత రమేష్లు దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం సేవా అధ్యక్షురాలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వనదేవతలు సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతున్నాయని, గోదావరి కనిలో కూడా సమ్మక్క సారలమ్మ జాతర చాలా బాగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరలో సింగరేణి సంస్థ తరపున అభివృద్ధి చేపట్టే అవకాశం తమకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఆ తల్లుల దీవెనలు ఉంటే అన్నీ ఉన్నట్లేనని అన్నారు. అలాగే గోదావరి కని ఏసీపీ మడత రమేష్ జాతర ప్రాంగణంలో పోలీస్ శాఖ పరంగా బందోబస్తును పరిశీలించి సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. ఈరోజు వీళ్ళ గోదావరి కని సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర సింగరేణి ఆర్జీవన్ ఏరియా సేవా సభ్యులందరితో, అలాగే మా లేడీస్ క్లబ్ సభ్యులందరితో దర్శనానికి వచ్చాము, అమ్మల దర్శనానికి. మరి రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవంగా ఈరోజు మనం సమ్మక్క సారక్క జాతరను జరుపుకుంటున్నాము. ఇది ఇందులో దేశీయంగా ఉన్న జాతర ఇవాళ గ్లోబలైజ్ అయిపోయింది. మొన్ననే న్యూజిలాండ్ నుంచి కూడా వచ్చిన ప్రతినిధులు మన సమ్మక్క సారక్క మేడారం దర్శనం చేసుకున్నారు. మరి ఇంత గొప్ప వనదేవతల జాతర ఇది. ఇంత గొప్ప జాతరకు సింగరేణి సంస్థ సహకారం అందించడము, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం చాలా మేము ఇందులో పాత్ర మాకు దొరకడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అమ్మ దీవెన లేనిది ఏది కాదు. ఎవరితో జరగాలో అది జరగడం కూడా రాసిపెట్టి ఉంటుంది. సో ఇంత మంచి జాతరలో మా వంతుగా మా అందరి అధికారులు సహకారం అందించడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తున్నది. మేమందరం బ్లెస్డ్గా ఫీల్ అయిపోతున్నాము. అండ్ ఈ జాతరకు అందరికీ వచ్చే భక్తులను దాదాపు 5-6 లక్షల మంది భక్తులను అంచనా వేస్తున్నారు. వీరందరికీ కూడా సకల సౌకర్యాలను సింగరేణి సంస్థ తరఫున కానీ, రామగుండ పురపాలక సంస్థ తరఫున కానీ అరేంజ్ చేయడం జరిగింది. అందరూ భక్తులు విచ్చేసి అమ్మవారి దీవెనలను పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసే బాధ్యత ఇవాళ సంస్థ తరఫున తీసుకున్నారు మా అధికారులందరూ కూడా. మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను, అధిక సంఖ్యలో హాజరయ్యి మరి అమ్మవారి దీవెనలు తీసుకోవాలని చెప్పి ఈ 4 రోజుల్లో జరగబోయేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు రామగుండ సిపి గారి నిర్దేశం లోపల పెద్దపల్లి డీసీపీ ఆధ్వర్యంలో దాదాపు 500 మందితోటి ఇక్కడ మేము భక్తులందరికీ కూడా సరైన వాతావరణం లోపల వాతావరణం లోపల దర్శనం చేసుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వాకింగ్ గార్డ్ దగ్గర సెపరేట్ బందోబస్తు, దర్శనం సెపరేట్ బందోబస్తు, తర్వాత పార్కింగ్ దగ్గర కూడా సెపరేట్ బందోబస్తు చేసి సౌకర్యవంతమైన రీతిలో దర్శనం జరిగే
రాష్ట్రంలో ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నో డ్యూ సర్టిఫికెట్ పేరుతో అక్రమంగా 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని, దీనిని వెంటనే రద్దు చేసి అభ్యర్థులకు ఉచితంగా నో డ్యూ సర్టిఫికెట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్నికల సంఘం విడుదల చేసిన నిబంధనావళిలో ఈ నో డ్యూ సర్టిఫికెట్ నిబంధన లేదని ఆయన పేర్కొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వంత నిర్ణయాలు తీసుకుని అక్రమంగా నో డ్యూ సర్టిఫికెట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విడుదలైన తరుణంలో మన సమ్మక్క జాతర గంగౌడ్డు కాదు, ఇక్కడ రామగుండం కార్పొరేషన్లో జరుగుతుంది. ఇక్కడ జాతర లాగా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు అందరూ వచ్చి నామినేషన్ డ్యూ సర్టిఫికెట్ తీసుకుందామని వస్తే ఇక్కడ దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీ మామూలుగా కాదు. ఒక అభ్యర్థుల దగ్గర నో డ్యూ సర్టిఫికెట్ అనేది ఉచితంగా ఇవ్వాల్సిన సమయంలో అన్ని డ్యూ ఉన్నా కూడా డ్యూ లేకున్నా కూడా వారి దగ్గర 3,000 రూపాయలు అండ్ మద్దతు తెలిపే అభ్యర్థుల దగ్గర 3,000 రూపాయలు ఇలా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు చెల్లించిన అభ్యర్థులకు డబ్బులు తిరిగి వాపసు ఇవ్వాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గారిని కోరుచున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో చూస్తే అధికారుల తీరు చూస్తే కనీసం ఒక విచ్చలవిడితనంగా అధికారులు కూడా ఎలాంటి నిబంధనలు చెప్పకుండా, ఎలాంటి ప్రణాళిక ఇవ్వకుండా ఒక క్యాబిన్ అని పెట్టి అందులో మీరు బిల్లు కట్టాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో చూసుకుంటే మున్సిపల్ ట్యాక్స్ బిల్లు, ప్రాపర్టీ బిల్లు ఏమో గత సంవత్సరం కాలం ఉన్నది. మాన్యువల్ చూసుకుంటేనేమో మొన్ననే కట్టినట్టుంది. పంపుల బిల్లు చూసుకుంటేనేమో మా పాస్బుక్లో చూసుకుంటే గత సంవత్సరం కట్టినట్టుంది. మళ్ళీ ఆన్లైన్ చూసుకుంటేనేమో ఎప్పుడో 2015 నుంచి పెండింగ్ పెట్టింది. అంటే దీని పరంగా చూస్తే మనం కట్టిన డబ్బులు అంటే మాన్యువల్ కట్టిన డబ్బులు అధికారుల జేబులోకి వెళ్ళినాయా, లేకపోతే మున్సిపల్ కమిషన్ అయినటువంటి మన ఇన్ఛార్జ్ కలెక్టర్ జేబులోకి వెళ్ళినాయా, మరి ఎక్కడికి వెళ్ళినాయి? ఇప్పుడు చూసినేమో కలెక్టర్ గారు 5 నిమిషాలు సమయం ఇస్తలేదు. నాకు తలనొస్తుంది, ఏంది ఇది 15 దొడ్డా లేదా మనుషుల పశువులు అని మాట్లాడుతుంది కలెక్టర్ గారు. మరి కలెక్టర్ గారు మరి మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు క్లాస్ ఇచ్చి అధికారులకు కానీ ఇక్కడ ప్రజానికానికి కానీ ఒక క్యాబిన్ పెట్టి ఎలక్షన్ సంబంధించి ఒక క్యాబిన్ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగా అభ్యర్థులకు అందుబాటులో ఉన్నట్టు చేయొచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు నోటివ్ సర్టిఫికేట్కి ఫ్రీ ఇవ్వాల్సిన నోటివ్ సర్టిఫికేట్ 3,000 రూపాయలు అని చెప్పి దోసుకుంటారు. ఈ దోసుకున్న పైసలు ఎవరి దగ్గరికి వెళ్తాయి? దోసుకున్న పైసలు కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాయా, ఇన్ఛార్జ్ కలెక్టర్ దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్తున్నాయా? ఇది ముమ్మాటికి దోపిడీ వ్యవస్థ, దుర్మార్గం చర్య చేస్తారు. రేపు సమ్మక్కలు, ఈరోజు సమ్మక్కలు, ఈరోజు స్టార్ట్ అవుతుంది సమ్మక్కలు, ఈరోజు రేపు ఎల్లుండి ఈ మూడు నెలల పూట సమ్మక్కల పొట్టి సారకల పొట్టి పోతా అంటే ప్రజలు నామినేషన్ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా నామినేషన్ వేసుకోమంటారు, మరి ఎట్లా తిరగమంటారు? దీని మీద ప్రభుత్వం కంపల్సరీ ఇది దుర్మార్గమైనటువంటి దుశ్చర్యమైనటువంటి ప్రభుత్వం తీరు ఇప్పటికైనా మార్చుకోవాలి. కంపల్సరీ ఎలక్షన్లో మా యువకులపైన ఎవరైతే పోటీ చేస్తున్నారో యువకులందరూ ప్రతి డివిజన్లో మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక కూలీ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక ఎన్టీపీసీ గేట్ వద్ద మాస్ లైన్ ఆధ్వర్యంలో నిరసన దినంగా పాటిస్తూ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మాస్ లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, జిల్లా నాయకులు గుమ్మడి వెంకన్న, ఈసంపల్లి రాజేందర్లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులు లేకుండా, రక్షణ లేకుండా దుర్మార్గమైన నినాదాలు కొనసాగిస్తుందని, విదేశీ మరియు స్వదేశీ కార్పొరేటర్లకు అనుకూలంగా వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుందని, కార్మికుల హక్కులను కాలరాస్తోందని, మరోవైపు దేశవ్యాప్తంగా రైతాంగంపై దాడులు చేస్తోందని, ఇంకోవైపు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబిజీ రామ్జీ చట్టాన్ని ప్రవేశపెట్టిందని, కార్పొరేట్ల ప్రయోజనం కోసం పర్యావరణ విధ్వంసాన్ని చేస్తూ ఆదివాసుల హక్కులు కాలరాస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గుమ్మడి వెంకట, ఈసంపల్లి రాజేందర్, ఆడపి శంకరన్న, గొల్లపల్లి చంద్రన్న, మూర్త రామన్న, పొల్లూరి భూషణం, రామయ్యలు, పోచం నరసయ్య, లక్ష్మీ స్వరూప తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇవాళ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, ప్రజలను మొత్తం ఎలాంటి హక్కులు లేకుండా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినాయి. రైతులకు ఏదైతే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి భారతదేశాన్ని మొత్తము కార్పొరేట్ శక్తులకు అమ్మజూపుతుంది. ఆల్రెడీ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి పరిశ్రమలను మూతపడేసింది. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దించేంత వరకు కార్మిక లోకం పోరాటం చేయాలని సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈరోజు సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏదైతే ప్రజా వ్యతిరేకమైన విధానాలు ఉన్నాయో వీటికి నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి పిలుపులో జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మేము ఇక్కడ నిరసన కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ సర్కార్ ఏదైతే 3 దఫాలుగా ఎన్నికల్లో గెలిచి అధికారులకు వచ్చిన కాంచెలి కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి
కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేసింది. ఏవైతే 49 చట్టాలు ఉన్నాయో ఆ 49 చట్టాలని 4 వహించి కార్మికులు నష్టం చేసిందనేది ఈ సందర్భంగా మేము కార్మికులు తెలియజేస్తాము. ముఖ్యంగా ఇలా రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఇలా కార్మికులు సరైన జీతాలు లేవు, ఏది చూసినప్పటికీ కూడా ఇలా అధికారులకు వచ్చినప్పటికీ కూడా అనేకం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినాయి. ఏ ఒక్కడు కూడా చేయలేదు. ఇలా రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. గిట్టుబాటు ధర లేక ఇలా బ్యాంకుల్లో లోన్లు మాఫీ చేయకుండా ఇవాళ యూరియా పైన కూడా రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి. యూరియా సహకారం అందట్లేదు. యూరియా సహకారం అందాక ఇలా యూరియా మన పంట వేసి ఉన్నారు. ఆ పంట సరైన టైంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రైతులు ముఖ్యంగా పంటలన్నీ రుణాలు మాఫీ చేయాలి. ఇలా రాష్ట్ర సర్కారు కూడా ఇవాళ మనకు ఏమైందంటే మన లోన్లు మాఫీ చేస్తామని చెప్పేసి ఇలా రైతు బంధు కూడా ఇవ్వట్లేదు. ఇవాళ అదేవిధంగా 2 లక్షల రూపాయలు కూడా మాఫీ చేయట్లేదు. రైతు బంధు వెంటనే వేసి పంటకు ఇప్పటికే ఇవ్వాల్సి ఉంది. రైతు బంధు కూడా వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలి. లేదంటే రైతులంతా కలిసి ఉద్యమాలు చేసి రోడ్డెక్కి సాధించుకున్న పరిస్థితి ఉన్నది. రైతాంగం బలమైందో ఇవాళ ప్రభుత్వం తెలియదు. ఢిల్లీ నడిబొడ్డున ఏదైతే కార్మిక వ్యతిరేక చట్టాలు చేసిందో ఆ చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకు దాదాపు సంవత్సరాల కాలం ఉద్యమాలు చేసి నరేంద్ర మోడీ సర్కారును మెడల వంచి ఆ చట్టాలు ఏవైతే ఉపసంహరించుకునేదాకా పోరాటం చేసినటువంటి చరిత్ర ఇవాళ రైతులకు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే చట్టాలు కార్మిక వర్గాల చట్టం ఏదైతే వ్యతిరేకం చేసిరో ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మా ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం. లేదంటే పెద్ద ఎత్తున కలిసి వచ్చే సంఘాలతోటి ఉద్యమాలు చేసి సాధించుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. తెలంగాణ మోడల్ స్కూల్ లింగాపూర్ రామగుండం పెద్దపల్లి జిల్లా విద్యా సంవత్సరం 2026-27కు గాను తెలంగాణ మోడల్ స్కూల్స్లో 6వ తరగతి ప్రవేశాలు మరియు 7 నుంచి 10వ తరగతుల ఖాళీ సీట్ల భర్తీ కోసం మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2026 నిర్వహించనున్నట్లు తెలియజేయడమైంది. ఆన్లైన్ దరఖాస్తులు 28/1/2026 నుండి 28/2/2026 వరకు స్వీకరించబడును. ప్రవేశ పరీక్ష 19/4/2026 ఆదివారం నిర్వహింపబడును. మరిన్ని వివరాలకు https://tgms.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు 32వ డివిజన్ అభ్యర్థి పసుల ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రకాష్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్న అభివృద్ధి చూసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పసుల ప్రకాష్ తెలిపారు. రాబోయే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 32వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు ఇది ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకేనని ఆయన వెల్లడించారు. 32వ డివిజన్ అభివృద్ధినే ధ్యేయంగా పనిచేస్తానని, ప్రజలు తనకు అవకాశం కల్పించాలని పసుల ప్రకాష్ ఈ సందర్భంగా కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలుపరచకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్పొరేషన్ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును చూపించి ప్రజలు నిలదీయాలని, అబద్దాలకు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలకు వంచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అభ్యర్థి కోరుకొంటి చందర్ ప్రజలను కోరారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రత్యక్షంగా సంతకాలు చేసిన అభయహస్తం కార్డు పేరిట ప్రతి ఇంటికి అందించి నమ్మబలికి ఎన్నికల్లో గెలిచాక హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపించిందన్నారు. ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం కాంగ్రెస్కు పరిపాటిగా మారిందని మండిపడ్డారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో మేము ఒక 11 మందితోని స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మురళీధర్రావు గారు, గోప ఇలయ్య గారు, అదేవిధంగా విజయారెడ్డి గారు, అదేవిధంగా కౌశిక హరి గారు, అదేవిధంగా అభిషేక్ రావు గారు, అదేవిధంగా మారుతి గారు, నారాయణదాస్ మారుతి గారు, పిటి స్వామి గారు, అదేవిధంగా పర్లపల్లి రవి గారు, నేను కూడా దాంట్లో సభ్యునిగా ఉండి 11 మందితోని మిర్యాల రాజిరెడ్డి గారు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, మేమంతా కూడా ఒక సమన్వయ కమిటీని నిర్మాణం చేసుకొని ఒక గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ఎలక్షన్కి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి కొప్పుల ఈశ్వర్ గారి సారథ్యంలో ఈ యొక్క 60 డివిజన్లకు సంబంధించినటువంటి మేము అభ్యర్థులను మేము ప్రకటించి బీఫామ్లు ఇవ్వబోతున్నాం. ఈరోజు పేపర్లలో, పత్రికలలో, సోషల్ మీడియాలలో ఎవరైనా ఏదైనా రాసినా దాన్ని పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోవద్దు. అందరితో మాట్లాడి చర్చించి ఈ యొక్క బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇట్టి విషయాన్ని గమనించాలి. ఈరోజు ఈ 2 ఏళ్లలో
ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రజలకేం నష్టం జరుగుతున్నది, కార్యకర్తలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు చేస్తున్నారు ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అనేది మనం కల్లారా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రమంలో ఈ యొక్క పరిణామాలను అధిగమించాలంటే, ఈ ప్రాంత ప్రజలను ఈ యొక్క కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనను వాళ్ళను రక్షించాలంటే ఇవాళ మనం అందరం కూడా ఒక్కతాటిపైన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని మనం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా సవినయంగా నేను విన్నపం చేస్తా ఉన్నాను. ఈ నెల 13న జరుగుతున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దళిత వర్గాలు దళితుల సమస్యల పట్ల వివక్ష చూపుతున్న నాయకులకు బుద్ధి చెప్పి అణగారిన వర్గాలకు అండగా ఉండేవారిని ఎన్నుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ దళిత ప్రజలు అన్ని వర్గాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్తో కలిసి మాట్లాడారు. దళిత వర్గాలకు కంచుకోటగా ఉన్న రామగుండం నియోజకవర్గంలో దళిత వర్గాలపై వివక్ష, అణచివేత కొనసాగుతుందని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం వల్ల ప్రజాప్రతినిధులుగా గెలిచిన పాలకుల దళిత వర్గాల సమస్యలను పట్టించుకోకపోగా వారి పట్ల వివక్ష చూపుతూ అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసినాక ఈ ప్రాంతంలో ఒకనాడు పెద్దపల్లి పార్లమెంటు దళిత సామ్రాజ్యం మారుతున్న క్రమేణా మరి డీలిమిటేషన్లో ఎమ్మెల్యే బీసీ కావడం, మరి ఈ మధ్య ఇది కూడా మారుతుందేమనే భయంతో ఉన్న సందర్భంగా మరి ఎస్సీ కావడం ఒక రకంగా సంతోషం. కానీ ఈరోజు మీ ద్వారా దళిత సమాజానికి, ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న దళిత బహుజనులందరికీ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఒక పిలుపుని ఇస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళిత జాతిని సంరక్షించే నాయకుడిని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా మేము మీ ద్వారా ఓటర్ మహాశయులకు, గోదావరికని పారిశ్రామిక ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత తెలంగాణ వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు దళిత జాతికి చేసిన నాయకులు ఎవరు లేరు. దళిత జాతిని వాడుకొని నిర్వీర్యంగా చేసి తమ పబ్బం గడుపుకొని పదవులు తీసుకొని పోయిన వారే ఉన్నారు తప్ప మరి ఏం కూడా చేయలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను, ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టిన నిధులను 1% ఇచ్చిన దళిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలు, అనేకమైన వసతులు, మినీ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి ఒకనాడు ఏ ప్రభుత్వం అయినా దళిత సమాజానికి ఎంతో కొంత ఫండు ఇచ్చి అభివృద్ధిలోకి తీసుకొస్తా ఉన్న నాయకులు మరి మాటలు నీటి మూటలు అయిపోయినాయి. కానీ ఇప్పుడైనా ఈ సమాజం రాబోయే కాలానికి దళిత బహుజనులు మరి ఒక విజ్ఞానాన్ని పెంచుకొని ఈ ప్రాంతానికి ఎవరైతే దళిత జాతికి, బహుజనులకు అనుగుణంగా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉంటారో వారిని ఎన్నికల్లో గెలిపించవలసిందిగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్రధానంగా కోరుతా ఉంది. ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, అనేకమైన పరిశ్రమలు రావాల్సి ఉండే, మరి ఆ పరిశ్రమలకు ఇప్పటికి కూడా మరి గోచరిస్తలేదు. మరి ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ ఉంది, దళిత జాతి బహుజనులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మరి వారికి కనువిప్పు కలిగి రాబోయే తరానికి ఒక మంచి పాలనతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి దళిత బహుజనులకు సహకారం అందించవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ సమాజాన్ని మేము కోరుతా ఉన్నాం. సమ్మక్క సారలమ్మల వీరోచిత పోరాటం కేవలం ఒక వర్గానికో ప్రాంతానికో పరిమితమైంది కాదని, అది సమస్త పీడిత ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి వెలుగుదివ్వ వంటిదని సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సమతా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ స్పష్టం చేశారు. బుధవారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో సమతా గ్రంథాలయంలో సమ్మక్క సారలమ్మ జీవిత గాథను పాటల రూపంలో మలిచిన
మంచిర్యాల జిల్లా కళాకారుడు పొట్టాల నాగరాజును సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ నగేష్ మాట్లాడుతూ నాటి గిరిజన వీరవనితల త్యాగాలను, అన్యాయంపై వారు సాగించిన సమరాన్ని నేటి తరానికి పాటల ద్వారా అందించడం గొప్ప పరిణామమన్నారు. సాంస్కృతిక మాధ్యమాలు ప్రజలను చైతన్యవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, నాగరాజు వంటి కళాకారులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రైతు సమస్యల సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న మాట్లాడుతూ ప్రజా పోరాటాలను సాంస్కృతిక రూపంలోకి తీసుకురావడం ద్వారా ఆ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక దళ నాయకులు చీమల ఆనంద్, దుర్గం వెంకట నరసయ్య, సర్పంచ్ జాడి లోకేష్, సింగర్ చందు తదితరులు పాల్గొన్నారు. నేతకాని మహల్ హక్కుల పరిరక్షణ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు గారు ఇవాళ మా సమతా గ్రంథాలయానికి విచ్చేశారు. తను స్వహస్తాలతోటి రాసినటువంటి, డైరెక్షన్ చేసినటువంటి సమ్మక్క సారక్క వనదేవతల మీద రాసినటువంటి పాటను ఇక్కడ ఆవిష్కరించాలని చెప్పేసి సీడీ ఆవిష్కరణ ఉందని చెప్పేసి వచ్చారు. మా నేతకాని జాతి పక్షాన తనకి మేము హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నాగరాజు గారు ఇలాగే మంచి కవిగా, రచయితగా, మంచి డైరెక్టర్గా భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మా దగ్గరికి వచ్చినందుకు అన్న భవిష్యత్తులో ఇంకా బాగా ఉండాలని చిన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నామినేషన్ల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న 10కి 10 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధి మున్సిపాలిటీల ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా. గోదావరి బ్రిడ్జ్ వద్ద సమ్మక్క సారలమ్మ జాతర నిరంతరం జరిగేలా శాశ్వత నిర్మాణాలతో ఏర్పాట్లు. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికేట్ ఉచితంగా ఇవ్వాలి. కార్పొరేషన్లో అక్రమంగా నో డ్యూ సర్టిఫికేట్ పేరుతో డబ్బులు వసూలు చేయడం దుర్మార్గం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.